హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షితాస్ కిచెన్. నేను మీ శైలజ. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టంగా స్టార్టర్స్ని ఆర్డర్ చేసుకుంటాం కదా. ఆ స్టార్టర్స్లో ఒకటైన ఈ చికెన్ మెజెస్టిక్స్ని ఇంట్లో ఎంతో హెల్తీగా, సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంటిల్లపాది చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క పీస్ కూడా వదలకుండా ఎప్పుడు ఇదే స్టార్టర్ చేయమని పిల్లలు అడుగుతూ ఉంటారండి. అంత టేస్టీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, దానికోసం నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. మనకి బ్రెస్ట్ పీస్ అయితే ఈ చికెన్ మెజెస్టిక్స్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది. వీటిని శుభ్రంగా కడిగి ఇలా చాప్ బోర్డు మీద వేసేసుకొని, ఇది థిక్గా ఉంటుంది కాబట్టి మనం మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగే కట్ చేసుకున్నామంటే మనకి థిక్గా వస్తాయి పీసెస్ అనేవి. అందుకనేసి మధ్యలో కట్ చేసేసుకొని ఇలా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం చికెన్ షాప్లో తీసుకునేటప్పుడు వాళ్ళని ఇలా కట్ చేసి ఇవ్వమంటే వాళ్ళు చాలా హడావుడిగా ఉంటారు కాబట్టి మనం ఇంటికి తీసుకొచ్చి నీట్గా కడిగేసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మొత్తం పీసుల్ని ఇదే విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ చికెన్ మెజెస్టిక్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెస్టారెంట్లో ఎలాంటి రుచిని ఆస్వాదించి ఎంత బాగుందో అనుకుంటాం కదా, అదే విధంగా ఇంట్లో అంతకంటే హెల్తీగా చేసుకోవచ్చండి. వీటన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 2 కోడిగుడ్లు వేసుకోవాలి. ఎల్లో వైట్ కలిపే వేసుకోవాలండి. ఫుల్ కోడిగుడ్లు వేసుకోవాలి ఒక 2. తర్వాత మిరియాల పొడిని 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడిని కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, మొక్కజొన్న పిండిని ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా మొక్కజొన్న పిండి బాగోదండి. తర్వాత ఉప్పుని కూడా రుచికి తగినంత, నేనైతే 1.5 టీ స్పూన్ వరకు వేశాను. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేశాను. తర్వాత ఇందులో హాఫ్ నిమ్మకాయని ఈ విధంగా జ్యూస్ తీసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నిమ్మకాయని మనం ఈ విధంగా ప్రెస్ చేసాం కాబట్టి హ్యాండ్ ఒకసారి వాష్ చేసుకొని అప్పుడు మనం ఇది బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేలాగా. ఎందుకంటే చేయి కడుక్కోమంది నిమ్మకాయ పైన ఉన్న చేదు వచ్చేస్తుంది కదా చేతికి, అందుకని చేయి కడిగేసేసుకొని ఈ విధంగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు, ఫ్రిడ్జ్లో ఏమీ అవసరం లేదండి, బయటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ మెజెస్టిక్స్కి కావలసిన ఉల్లిపాయలు, వెల్లుల్లి అన్నీ కట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఒక 8 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇవి చాలా డార్క్ కలర్గా ఉండేవి కదా పచ్చిమిర్చి, ఇవి మంట ఎక్కువ ఉంటాయండి, అందుకని నేను ఒక 8 వరకు తీసుకున్నాను. వీటిని, ఈ పచ్చిమిర్చిని మనం రెస్టారెంట్స్లో ఎప్పుడైనా ఆర్డర్ చేసినప్పుడు పచ్చిమిర్చి అనేది ఇలా కట్ చేస్తారు, ఎలా చేస్తారు అనుకుంటాం కదా, ఏం లేదండి, సింపుల్గా మనం సిజర్ తోటి ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. చూడటానికి కూడా బాగుంటుంది. తర్వాత కట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఫుల్గా 2 తీసుకొని ఈ విధంగా పీల్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చికెన్ మెజెస్టిక్స్కి మనకి వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చిలోంచి టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా కరివేపాకును కూడా రెడీగా ఉంచుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఈ హీట్ చేసుకున్న ఆయిల్లో మనం ముందుగా మనం పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుంటూ ఈ ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే అన్నీ అంటుకొని పోతాయండి, సరిగా ఫ్రై అవ్వవు. అందుకని వీటిని ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై చేసామంటే లోపల చికెన్లో ఉన్న మాయిశ్చరైజర్ అనేది డ్రై అయిపోతుందండి, పీసెస్ గట్టిగా వస్తాయి. అందుకని చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అన్నింటినీ పక్కన ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ పీసెస్ ఇలా కూడా చాలా బాగుంటాయండి. పిల్లలైతే, మా పిల్లలు చేసేటప్పుడే వచ్చి మధ్యలో ఈ పీసెస్ తీసుకొని తింటూ ఉంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. అందులో మనం ఉప్పు, కారానికి మిరియాల పొడి అన్నీ వేసాం కదా, చాలా క్రిస్పీగా బాగుంటాయండి. ఈ విధంగా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోంచి ఆయిల్ మొత్తం తీసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఉంచేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలి.
తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వెల్లుల్లిపాయ అనేది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు నిండా మనం జీడిపప్పుని వేసుకోవాలి. జీడిపప్పు అనేది మనం రెస్టారెంట్లో ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఏమీ వేయరండి, కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను ఒక గుప్పెడు నిండా జీడిపప్పును కూడా వేశాను. హెల్దీగా ఉంటుంది కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. తర్వాత ఒక గుప్పెడు నిండా కరివేపాకు ఎక్కువ వేస్తే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ముందే కరివేపాకు వేసామంటే ఇది బాగా ఎక్కువ ఫ్రై అయిపోతుంది కాబట్టి ఉల్లిపాయ ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత ఇందులో మనం టీ స్పూన్ వరకు కారాన్ని, ఒక ½ టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా మళ్ళీ వేసేసుకొని ఒకసారి బాగా ఈ ఉల్లిపాయలకి, జీడిపప్పుకి, ఈ వెల్లుల్లి అన్నిటికీ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటికి సరిపోయినంత ఒక ½ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ముందు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు నిండా, ఫుల్ కప్ అండి ఇది, చూస్తున్నారు కదా, 250 ml కప్ అనమాట. ఒక కప్పు నిండా పెరుగు తీసుకొని, ఇది పుల్ల పెరుగు అయితే అస్సలు బాగోదండి, ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. పెరుగు వేసేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు, 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పెరుగు అనేది విరిగిపోతుందండి, అందుకనేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ కంపల్సరీ వేసుకోవాలండి ఈ ఐటెంకి. ఎందుకంటే సోయా సాస్ వేయటం వల్లనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని వేసేసుకొని ఈ చికెన్లో ఇప్పుడు మనం వేసుకున్న ఈ కర్డ్లో నుంచి వచ్చే మాయిశ్చరైజర్ అంతా పీల్ చేసుకునేంత వరకు బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి, అన్నీ మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక గుప్పెడు నిండగా కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. చూస్తున్నారు ఎంత టెంప్టింగ్గా ఉందో. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. మనం స్టార్టర్ లాగా ఎంతో ఎమ్మీగా ఎంజాయ్ చేస్తారండి ఈ చికెన్ మెజెస్టిక్స్ అనేది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలని మా పిల్లలు అయితే నా దగ్గరే ఉన్నారండి. ఎప్పుడు అయిపోతుంది మమ్మీ వీడియో అనేసి అడుగుతూ ఉన్నారు. చూస్తున్నారు ఎంత టెంప్టింగ్గా ఉందో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయటం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.